ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఈరోజు గరిక విశిష్టత గురించి తెలుసుకుందాం. ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతున్నారు. విజేతను నిర్ణయించడానికి నందిని జడ్జిగా పెట్టుకున్నారు. ఈశ్వరుడు నందివాహనుడు. అందువల్ల ఈశ్వరుడు ఓడినప్పటికీ ఈశ్వరుడే గెలిచాడు అని నంది చెప్పింది. దానితో పార్వతికి కోపం వచ్చింది. నీవు నయం కాని వ్యాధితో నశించిపోదువుగాక అని నందిని శపించిందట. తక్షణమే నంది పార్వతి పాదాలపై పడి, నా నాయకుడు ఓడిపోయాడని చెప్పడం నాకు కూడా ఓటమే కదా, అందువల్లనే అసత్యమాడాను. అంత మాత్రానికి ఇంత పెద్ద శిక్ష విధించడం భావ్యం కాదు అని ప్రార్థించగా పార్వతి నందిని క్షమించి శాప పరిహార మార్గాన్ని బోధించింది. భాద్రపద మాసం చవితి రోజు నా కుమారుడు గణపతి పుట్టినరోజు పండుగ. ఆ దినమున నీకు అమిత ప్రీతికరమైన ఆహారాన్ని నా కుమారునికి అర్పించు అన్నది. ఎవరికి ఏది ప్రీతికరమో దానిని గణపతికి అర్పితం చేసినప్పుడు అన్ని శాపములు విమోచనమవుతాయి. నంది తాను భుజించే పరిశుద్ధమైన గరిక తెచ్చి గణపతి పూజ చేయగా అతనికి శాప విమోచనమయ్యింది. ఈ విధంగా వినాయకుని పూజలో గరిక అంత ప్రాశస్త్యం పొందింది.